హలో ఫ్రెండ్స్, నా పేరు శంకర్. ఈరోజు మీకు ఈ వీడియోలో మనకు కొత్తగా వాట్సాప్లో ఒక ఫీచర్ వచ్చింది కదండి. అదేంటంటే మన స్టేటస్లో వీడియోస్ లేదా ఫొటోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ ఫొటోస్ వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. అది ఇతరులు మన కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళు ఇతరులు అప్లోడ్ చేసుకున్న ఫొటోస్ లేదా వీడియోస్ని మనం ఇలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనము ఇలా డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక యాప్ అవసరం. అదేంటంటే నేను చూస్తాను చూడండి. ముందుగా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి స్టోరీస్ సేవర్ ఫర్ వాట్సాప్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేసినట్టయితే మీకు ఒక యాప్ అనేది వస్తుంది. ఇది స్టార్టింగ్లో ఉంది, ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, మీరు ఇన్స్టాల్ చేసుకోండి. 4.6 రేటింగ్ ఉంది, ఆల్రెడీ 1000 డౌన్లోడ్స్ అయినాయి. అది రీసెంట్గానే ఈ యాప్ అనేది లాంచ్ చేశారు. ఎప్పుడంటే మనకు ఆ స్టేటస్ అనేది కొత్త అప్డేట్ ఎప్పుడైందో దాని తర్వాత ఈ యాప్ అనేది లాంచ్ చేశారు. అందువల్లనే మనకు ఓన్లీ 1000 డౌన్లోడ్సే అయ్యాయి. దీన్ని ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా చూస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చూస్తాను నేను. అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, ఈ విధంగా చూస్తుంది. ఈ విధంగా సేవ్డ్ స్టోరీస్ అంటే మనం ఇంతకుముందుకు వేరే వాళ్ళ కాంటాక్ట్స్ స్టేటస్ వీడియోస్ లేదా ఫొటోస్ సేవ్ చేసుకుంటే ఇలా సేవ్డ్ స్టోరీస్ అని చూపిస్తుంది. మనం ఇప్పుడు ఎవరిదైనా సేవ్ చేసుకోవాలనుకుంటే రీసెంట్ స్టోరీస్ అని టైప్ చేసినట్టయితే ఇప్పుడు ఇక్కడ ఏ ఫోటో కావాలో మనకి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఇవన్నీ కావాలనుకో ఫ్రెండ్స్, ఇవన్నీ ఇట్లా ఒకటి లేదా రెండు కావాలనుకో ఇక్కడ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసినట్టయితే ఆ ఫొటోస్ అనేవి 2 డౌన్లోడ్ అవుతుంది. ఇదే విధంగా అన్నీ ఒకేసారి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫొటోస్ చేసుకోవచ్చు. ఈ విధంగా వీడియో చూసినట్టయితే మనం ఇక్కడ వీడియోస్ మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ డౌన్లోడ్ బటన్ టైప్ చేసినట్టయితే ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మనం వాట్సాప్ స్టేటస్లో కొత్తగా వచ్చిన ఫీచర్లో ఉన్న వీడియోస్ ఫొటోస్ ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ టైప్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ అయితేనే నేను ఎటువంటి లేటెస్ట్ వీడియో తెచ్చినా కానీ మీ మెయిల్కి అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.